నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారు మన సబ్స్క్రైబర్లు? బాగున్నారా? చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇంకా మీరు సపోర్ట్ చేసే విధానం చూసారైతే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేస్తుంటారు. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇంకా ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్లి అయినాక ప్రేమలు పడితే పార్ట్ 6 చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు పార్ట్ 1 నుంచి కూడా ఇలానే కంటిన్యూ చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని మీ ఐడియాస్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పిల్లలక ఏమైంది రాగా చేస్తున్నావు? ఏమైంది రాగా చేస్తావు? ఎవరికి చెప్పుకుంది నక్క నా బాధ? అమ్ముండా అయ్యుండా అమ్మగారు ఎవరన్నా చెప్పుకుంటందుకు నా బాధ పాడుగాను. నా మొగడు కొట్టి కొట్టి చంపుతుండు రోజు తాగొచ్చి. ఎవరు చెప్తే ఇంటట్టుండక్క, ఆడు తాగుపోతాడు రోజు ఇయ్యరమయ్యర తాగుతుండు. ఇక అది దిగదాక నన్ను కొడుతుండు తంతుండక్క. నా బాధ పాడుగాను, నా సంసారం పాడుగాను. ఏం బతుకైపాయే. అయ్యో ఊకో చెల్లె, ఊకో ఊకో ఊకోరా. ఏడుస్తే ఏమొస్తా చెప్పు ఇప్పుడు, జర ఊకో. ఏడు పాప నువ్వు. గట్లా కాదుగా, తాగుబోతుంది భయపడి నువ్వేందమ్మా ఏడుస్తున్నావు? రెండు దెబ్బలు ఇయ్యరమయ్యర కొట్టి అంత సప్పదాకా తూకోకనంట. ఇక ఆడు కొట్టినప్పుడల్లా ఒకటే ఏడుస్తూనే ఉంటావు, వాళ్ళకి వీళ్ళకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటావు. ఎవడేంది ఇక లేడా అంది. ఆడు అంత రుబాబ్తో బతుకుతున్నప్పుడు నువ్వు వెలుగు రుబాబ్తో బతుకోవు మమ్మీ. నీ అంత నువ్వు కష్టాన్ని పోతున్నావు, ఈ రూపాయలు సంపాదించుకొని వస్తున్నావు, దానికి ఏం భయపడేది? నీకు మీ అమ్మ మీ అయ్యలేరని ఇంత చింత చెందకు. మేమందరం లేమా? ఊరళ్ళందరం మీ వాళ్ళే అనుకొని బతకరాదు బిడ్డ. ఒక పిల్లను పిల్లగాడ ఇస్తా దేవుడు మంచిగా ఉండేది కానీ ఆ దేవుడు ఇట్లా బుద్ధి దేవుడాయే. ఇక తాగోతు మగడు ఇక పిల్లని చూసుకుంటాడో చూసుకోవడాని. ఒక పిల్లని ఇస్తే ఆ పిల్లని చూసుకుంటా మంచిగా మురుసుకుంటా నవ్వుకుంటూ ఉంటుంది బిడ్డ. పాపం ఇన్నేళ్ళ సంది పిల్లలు లేకపోయే, చెల్లెలేకపోయే. నిజంగా అమ్మని చాలా బాగుంది. మీ అత్తకైతే ఇంత సిగ్గు లేదు, సిగ్గు తప్పిందానికి. ఏమైనా ఇక పని చేసుకోవాలి, తిరిగి రావాలి, తినాలి, నిమ్మలని ఇంట్లో వండుకోవాలి. నా కొడుకు రోజు తాగొస్తుండు, నా కోడల్ని కొడుతుండో ఎట్టుంటున్నా అని మీ ఇంటికి వచ్చి ఒక కన్నాన్ని వేస్తుందా బిడ్డ? రాదు కదా మీ ఇంటికి. ఏడొస్తా చిన్నమ్మ, రానే రాదు. తిన్నరా పన్నెరా మరి సచ్చిరా బతికిర్రా అని ఇక చూసిపోదు. ఇక ఏమైనా పెళ్లి చేసి ఇచ్చిన ఇక నా కొడుకు అలా ఇల్లు కట్టించిన ఇక అలా సావని బతకని ఏమన్నా తినని ఉపాసమే వండుకొని అని ఒక్కసారి ఇట్లా వచ్చి పలకరియదు. ఇక ఏం చెప్పుకోవాలి చెప్పు, ఏమని చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అందరు ఏమనుకుంటారు? ఓ అమ్మో వాళ్ళ అత్త మంచిగా చూసుకుంటది అమ్మ, అలా ఇల్లు కట్టించింది. ఇక పిల్ల మొగడిద్దరే ఉంటారు, పిల్లలు లేకపోయి చెల్లె లేకపోయే నిమ్మలంగా వండుకొని తింటారు, వాళ్ళకి ఏం అని అనుకుంటారు. కానీ మా లోపల ఎంత బాధ ఉందో నాకు తెలుసు చిన్నమ్మ. అగో నువ్వన్న అప్పుడో ఇప్పుడో వచ్చి అప్పుడో ఇప్పుడో ఫోన్ చేసి అన్న మాట్లాడతావు కానీ ఎవ్వడు పల్లెత్తి వాళ్ళు కరియడు. ఇక ఇయ్యాల రేపు ఎవరి సంసారాలు వాళ్ళకైనా అమ్మ, ఎవరి గురించి ఒకరు పట్టించుకుంటలేరు. ఒక సంసారాలు ఏం పెడితే మన సంసారం ఆగమవుతుంది అన్నట్టు గదినే ఎవరు రాళ్ళు పట్టించుకుంటారు. మన సంసారాలు ఎందుకు పట్టి చెప్పు. ఇక నాకు ఏం పని పడలేక ఊరంతా నాది అన్ని తిరిగి అరుచుకొని వస్తా కదా, ఇక అట్లా పట్టించుకుంటానేమో కానీ నీ మొగడు మస్తు తాగుతాడు అయిందమ్మా. కాదంతా ఎట్లా తయారైండు, ఏం పని పాట లేకుండా ఊర్లో తిరుగుతుండు. మొన్న ఏముంది మా ఇంటి ముందరికి వచ్చి కూర్చుండు, ఇంత సోయి లేదు, మస్తు తాగిండు. అమ్మ ఎట్లా తాగిందంటే అట్లా తాగిండు, నడుస్తుంది ఇట్లా సోయి లేదు. ఏమైంది పిల్లగానికి ఇలా కూర్చున్నావు అంటే ఏం కాలే ఏం కాలే అని అమ్మ మాట ఇట్లా చక్కగా వస్తలేదు. అమ్మాయి ఇంట్లో పెళ్లి ఏమన్నా కానీ అని లోపలికి పోయి తర్వాత పెట్టుకున్న బిడ్డ నువ్వేం అనుకున్నా సరే కానీ నాకు గసంటి తాగుబోతుంది ఇంటి ముందరికి వస్తే నాకు గజగజ ఉంటుంది పానము. సరే తాగితే తాగిండేమో, మంది పుణ్యానికి వచ్చింది తాగిండో, మరి ఆయన కష్టం జీతం తాగిండో పక్కన పెట్టు కానీ అని ఆయన వసతుకు సంతోషానికి తాగుతుండు, నిమ్మలంగా ఉంటుండు. కానీ నిన్నెందుకు బాధ పెట్టాలి కొట్టి? నిన్ను కొట్టి కొట్టి ఆగం పట్టిస్తున్నట్టుండు. ఆయనకి జిద్దర్లు పెట్టా కాదు వాళ్ళ అమ్మకన్నా సిగ్గులేదా మరి? నువ్వు మీ ఆడవిని నుంచి పంచాలు పెట్టమ్మా. గిట్ట గిట్ల సంగతి అమ్మ, మరి తాగొచ్చి నన్ను కొడుతుండు, ఏంది సంగతి? నేను ఉండాలన్నా పోవాలన్నా? ఇన్నేళ్ళ సంది బాధపడుతున్న పిల్లలు లేక మరి ఏమో తాగొస్తుంది ఎట్లా పిల్లలు అవుతారు అని గట్లా పంచాలన్న పెట్టరాదు బిడ్డ. ఏం పంచాది పెట్టినా దండుగా చిన్నమ్మ. ఇక వాళ్ళే ఉండరు, మా వాళ్ళు ఎవరు నాకు గతి చెప్పు. ఇక వాళ్ళని పిలిస్తే అందరు అందుకే మాట్లాడతారు. అయ్యో మొగోడు అన్నప్పుడు తాగొస్తాడు, ఆడదాని అయినప్పుడు నువ్వు నిమ్మలంగా నోరు మూసుకొని ఉండాలి, ఆమెకి ఎదురు జవాబు ఎట్లిస్తావు నువ్వు అని అంటది. మాడవిల్ల సిగ్గు తప్పింది. దానికి లేరా, దానికి అమ్మాయిరు కాబట్టి దానికి అంటారు బాబు. నాకు ఎవరు చిన్నమ్మ, ఎవరు చెప్పేటోళ్ళు లేకపోయి చేసేటోళ్ళు లేకపోయే. ఇక పోనీ 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 అందరు నా వాళ్ళే అనుకుంటా ఉంటే ఈ సిగ్గు తప్పిన నాకు ఉల్టా అవుతుండు. ఏం చేయాలి చెప్పు? అవునమ్మా, మీ ఆడవిల్ల మంచి ఆడవిల్ల తల్లి, మీ అత్త జిట్ల పుట్టిన ఆడవిల్ల. అది ఏమనుకుంటున్నావు? అమ్మో దాని మాటలతో మనం ఏదైతాం బిడ్డ. ఇయ్యను విసుంటారు మన ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, కాలం కీలం పిలిచి మరి ఏంది సంగతి అమ్మా, ఇక తాగొచ్చి కొడుతూనే ఉండాలన్నా పోవాలన్నా?
పిల్లలకి నేను అసలు బాధపడుతుంటే ఏం బాధ పాడైంది అని నువ్వు పంచాయతీ వద్దని చక్కగా అయిపోయి బిడ్డ. నీ వాళ్ళు ఎవరు లేరని భయపడకు. మన ఊరోళ్ళు నీ మంచితనం చూసే వస్తారు. 10 మంది వస్తారు. 10 మంది నీదికు 5 మంది నీదికు మాట్లాడితే 5 మంది ఆదికు మాట్లాడుతుండొచ్చు. ఇక ఆఖరికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో తెలుస్తుంది కదా. నీకైతే ఏం భయం లేదు. నువ్వేం తప్పు చేస్తలేవు. మొన్న నుంచి కష్టానికి పోతున్నావేమో. పోతున్నావా? పనికి పోతలేవా? సరిత నువ్వు పోతుంటిగా బిడ్డ, పోతురా లేదా? సరిత పాడుగా నాదొక బదలాం లేపుతుంది నన్ను. ఇక పనికి పోతాము ఆ రమేష్ దగ్గర అని. ఇక బాగానే పోయినాం. 5-6 రోజులు పోయినామా, 10 రోజుల దాకా పోయినాం చిన్నమ్మ. 10 రోజుల దాకా పోతే అది పాడుగానే ఏమైనా రమేష్ దిక్కే కన్నేస్తుంది. జోరుగా మాట్లాడుకుంటారు. దీనికేం రోగం పాడైంది, పనికి వస్తే పని చేసి శాత కాకుండా అంతో మాట్లాడుతుంది అని. సరే చూసినాయే అవి ఏం చేసుకుంటే నాకెందుకు, నా పని ఏందో నేను చేసుకుంటాను నిమ్మలంగా ఉంటే. ఇక అది రోజుకింత ఎక్కువ అవుతుంది. ఒకటే ఫోన్లు మాట్లాడుతుంది. ఇక సార్ ఉంటేనేమో సాటుంగా పోయి మాట్లాడుతుంది. ఇక ఎవరు లేకుంటే ఇక ఆమె ఒక దగ్గర కూర్చొని మాట్లాడతారు. అమ్మ ఓయమ్మ. అయ్యా తినే టైం వస్తే ఇట్లా తింటందుకు రాదు. అది ఏమైనా ముచ్చటకే తగులుతుంది. ఓయమ్మ దీని అంటే పనికి వస్తే నా జీవితం ఆగమైతట్టుంది తల్లి. ఊర్లో అందరూ మళ్ళీ నాకు గలీజ్ పేరు వస్తుంది. నేను పోతున్నమ్మ. సారు రమేష్కి అయిపోయినా నేను. రమేష్ అన్న నేను రానిగా పనికి, నాకు నచ్చలేదు ఈ పని అంటే. అయ్యో ఎందుకమ్మా అంటే నాకు నచ్చలేదు నేను రాను అయితే. మరి సరిత ఒక్కతైతే అంటే ఆమె ఇష్టము. లత ఏమైనా నన్నే తిరుగుతుంది. సూటుకోటి మాటలు నువ్వే తీసుకుపోతున్నావు, నువ్వే నేర్పుతున్నావు నా కోడలు కానీ. అత్త తిరుగుతుంది, మగవాడు తిరుగుతాడు, వాళ్ళ మామ సూటుకోటి మాటలు అంటాడు. వాళ్ళందరి మాటలు పడుకుంటా నేను ఎందుకు ఉండాలన్నా నేను ఏం రాను, నేను బంద్ చేస్తాను. బంద్ అయినా చిన్నమ్మ ఏమనుకున్నా సరే కానీ నాకు అడ్డు వద్దు పాడొద్దు. ఏ గిట్టనే కూలి ఆడిన ఇన్న దొరికితే పోతుంది అట్లనే కానీ ఇక కంపెనీలకు పని పోతే దానికి వచ్చిన చెడ్డ పేరు నాకు పడితే నేను ఇట్లా ఎక్కడ పెట్టుకుందును. ఇక ఆయన ముచ్చట తెలిసింది అనుకో నా మొగనికి, ఇక అంతో ఇంత బంద్ ఇయ్యరమై రుక్కుతాడు చిన్నమ్మ. అందుకే బంద్ అయినా. మంచి పని చేసిన బిడ్డ. ఆ పోరి చాలా మారింది. శేఖాలు మారినాయి. ఆమె శేఖలే వేరున్నాయి. అప్పుడేమో మంచి ఇంటి ముందుకొని పోతుంటే ఏం చేస్తుర్రు అక్క, తిన్నరా పండరా అని రాసుకొని పోయేది. ఇప్పుడు పోయి చూసినా ఇట్లా పలకరి చేయకుండా అట్లనే పోతుంది. దీనికి రోగం పుట్ట ఏమైంది పోరి? పనిపోయిన సంది చాలా మారింది. ఓయమ్మో ఒక్కడితో ఇట్లా మాట్లాడతలేదు ఊర్లో. మరి ఊర్లతో అవసరం లేదా ఏంటి పోరికి ఇట్లా పోతుందని అనుకున్నా కానీ అమ్మో ఎప్పుడు షో కింద ఫోన్ పెట్టుకుంటుంది. గుయా గుయా కలుగుతుంది, పోతుంది, పనికి వస్తుంది. నేను ఏమైందిరా లత ఇట్లా పోతలేదా, మరి పానం శాతలేదు, జ్వరం వచ్చిందేమో లత పోతలేదు అని అనుకున్నా కానీ మొత్తం ఏ పని చేసినావు. మంచి పని చేసినవి. మళ్ళా దానికి వచ్చిన పేరు నీకు వస్తుంది బిడ్డ. నీ మొబైల్ ముందే మంచోడు కాదు. గదే గదే ఇక వాళ్ళ అత్త ఏమంటుంది మొన్న, నువ్వే నేర్పినావు నా కోడలకు బయట పని అంటేనే తెలియదు. ఆ పని పోదాం ఈ పని పోదాం 2 రూపాయలు వస్తే చేతులు నీ పైసలు ఉంటాయని నువ్వే నేర్పినవు. అందుకే వస్తుంది నా కోడలి ఎంబటి అని అంటుంది. ఓ చూసినావు నన్ను గట్ల బదలాం రేపారు. నాకంటే మోదాలే అది 2 రోజులు పోయింది. అయ్యో పోతుంది కదా. ఇక రమేష్ అన్న రమ్మన్నాడు కదా. ఇక నేను ఆమె జంట అయిపోతాము, కలిసి వస్తాము అంటే ఏడా. ఇక నేను టైం అయింది కదా పోదాంపా సరిత అంటే నేను ఇప్పుడే రాను, నాకు జర పని చెప్పింది సార్, 1 గంట అయినాక వస్తా పో అని అంటది. సరే ఇక నాకు పని లేదు కదా, నేను వస్తే అలా మొగడు వచ్చావో నువ్వు మొదలు ఎట్లా వస్తావు, నా పిల్లం ఎట్లా రాదు. ఏమైనా నేర్పుతున్నావా నా పెళ్ళానికి అంటే నేను ఎందుకు నేర్పుతా, నాకు పని అయిపోయింది నేను వచ్చిన. ఆమె పని ఉందంటే ఆమె ఉందంటే ఇద్దరు ఒకటేసారి వేణులు ఒకటేసారి రాక ఆమెకి ఎందుకు పని ఉంది అని అట్లా. ఇక వాళ్ళ అత్త వచ్చి ఓయమ్మ మా ఇంటికాడ మన పంచాయతీ అంటే పంచాయతీ పెట్టింది. ఏం పంచాయతీ పాడుగాను. ఇక నాకు అవి ఇవి చూసి విసుకొచ్చి నేను పనికి బంద్ అయినా. ఆశిన్నమ్మ నువ్వేం అనుకున్నా సరే ఆ పని వద్దు పాటొద్దు. ఆ చెడ్డ పేరు వస్తే నేను నిలబెట్టుకుందును. ఈ సిగ్గు తప్పినాడు ముందే మంచోడు కాదని బంద్ అయిన చిన్నమ్మ. నిన్న అమ్మ వచ్చినట్టుంది. ఇక నేను ఎందుకో బయటికి వెళ్ళరా, ఏదో పని మీద బయటికి వెళ్తే వస్తుంది బ్యాగ్ పట్టుకొని. అక్క ఇప్పుడే వస్తున్నావా, వదిన అవుతుందేమో. వదిన ఇప్పుడే వస్తున్నావా అని అంటే ఇప్పుడే వస్తున్నాక బాగురా అని ఇంతసేపు మాట్లాడుతుంది. అమ్మో నా బిడ్డ సంసారం అంతా ఆగమవుతుందమ్మా. ఒక పిల్లగాడు వస్తే బాగుందా దేవుడు అని ఎట్లా బాధపడుతుంది. ఇక బిడ్డ ఏ శాతలేమో గిట్లున్నాయి. ఇక తల్లేమో గట్లా బాధపడుతుంది. అత్త మామూలు కూడా గట్లా చేస్తున్నారు. అమ్మో అలాగే ఒకరికి ఒక కత్తుంది తల్లి. ఇక నేను 2-3 మాటలు మాట్లాడినా గిట్లా కాదు గట్లా గిట్లా నాన్న చెప్తుంటే నేను చెప్తుంటే ఆమె విన్నది. ఇక తీరాల మొగడు వచ్చింది, వాళ్ళ అల్లుడు వచ్చింది. అల్లుడు వచ్చి ఏమైంది అత్తమ్మ వీడా, ఇక మాకంటే ముందు ఊర్లో నీకు చుట్టాలు ఉన్నట్టుగా ఏమో ముచ్చట పెడతావా, ఇంటికి రావా నడువు అనగానే ఇక మా పోయింది. ఇక పోయినాక ఏమేమో ఏం కథనో ఆ పోరు పనికి వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఏం కథను మరి తల్లి ఉందో పోయిందో అమ్మ. ఇక నేను ఇక పోరు అడిగిన తన తల్లికి చెప్పగలను. నేనైతే ఒక్క మాట అనలేసిలేయ్యా, ఏమన్నా నేను. సరిత మీ ఆడపిల్లకు అన్నం వేసుకొని రా, ఇక చికెన్ అయినట్టుంది కదా, అయితే వేసుకొని రా, ఆకలి అవుతున్నట్టుంది. ఎంతసేపు అని ఉంటది కడుపుతోనున్న పిల్ల. తిను కవిత, చట్టగానే వేసిన కారం అంటే నీకు నచ్చదు కదా. కారం ఏం లేదు, ఒక్క చెంచాడు కారం వేసిన కమ్మగా అయింది. తిని చూడు. అదేందే కారం చాలా వేసినట్టు నువ్వు ఎంత ఎర్ర కొడుతుంది చూడు కూర.
సరే సరే తీ బిడ్డ, తిను తిను ఇటు చూడు, కారం ఇటు ఏం తినకు, సప్పగుంటే తిను. మీ అమ్మ ఎక్కడ పోయింది? మీ అమ్మ గిట్ల గిట్ట బువ్వ పెట్టకపోయినావా? ఆకలి కొని ఉండొచ్చు. ఆ గోదత్తమ్మ వచ్చింది కదా. ఎక్కడ పోయిన వద్నే, ఏ కాలం అయి తినవా? ఆకలి కొని ఉండొచ్చు. కూర్చో తిందువు గాని. నువ్వు గిట్ల కూర్చో అక్క, తిందువు. సరిత మీ అమ్మకి తాత బువ్వ వేసుకొని రాపో, చికెన్ కూర వేసుకొని. ఎప్పుడు తినొచ్చిందో ఏమో, ఎప్పుడు బస్ ఎక్కిందో, ఇక ఆకలి కొనొచ్చు, తీసుకొని రాపో తింటది. నువ్వు ఇట్లా తినరాదక్క, నువ్వెప్పుడు తిన్నావో ఏమో. అగో కవిత తింటుంది కదా, నువ్వు ఇట్లా కూర్చొని తినరాదు, ఇద్దరం కలిసి తిందాము. నాకు ఇప్పుడే ఏమొద్దు, నేను ఇప్పుడే తినా, ఇక నాకు మస్తు టైం ఉంది, ఇప్పుడే ఆకలి కాదు నాకు. ఇంకా టైం కాలేదు, తిను అయితే తింటాదు, నేను మెల్లగా తింటా గానీ మీ అన్న వచ్చినాక తింటది. ఇగో ఇక వాటమ్మ తిను. ఓ అమ్మ గిదేంటి బిడ్డ, గింతగానే వేసుకొచ్చినావు నాకు. ఇంత పెద్ద ప్లేట్ల గింత బువ్వ నేను తింటానా తల్లి? ముక్కలు గిట్లా ఒకటో రెండో వేసుకురాకనంటే ఇన్ని తుంక వేసుకొచ్చిందే. ఓ అమ్మ వద్దు తల్లి, జరనిది అమ్మ, సరితమ్మ జరనిది, గిన్ని అన వద్దు బిడ్డ, నేను తినలేను. ఏ చికెన్ పడతలేదమ్మా, వేడిమైతుంది నాకు. అరే ఎన్నున్నాయమ్మా అలా, పెద్ద ముక్కలు ఒక రెండు మూడు వేసిన అంతే, అవి ఇట్లా తినలేవానే? అయ్యో తినరాదునే, ఇక రాక రాక వచ్చినవాని, ఇక మీ అల్లుడు చికెన్ తెస్తే నీ బిడ్డ వండి మంచిగా పెట్టింది తింటానికి, నీకేమైతుంది? గా ఇంత బువ్వ తినలేవా? తినరాదు. అమ్మో నేను గింత బువ్వ తినలేనక్క, నిజంగా చెప్తున్నా. కడుపంతా తిండు కొడుతుంది, ఇక తిన్నాక పానం శాత కాదు. మనిషి గింత బువ్వ తింటే బతుకుతారా అక్క? అమ్మో నేను తిన తల్లి. అమ్మా నువ్వు తింటూ రాదే, ఎంతసేపు అని ఉంటావు ఆకలికొని? నాకు ఇప్పుడే వద్దు మమ్మీ, జర అయినాక తింటా గానీ. నువ్వెంత తిన్నావో ఏమో అమ్మ, రెండు బుక్కలు అంత తిన్నావో, ఇక మిగతాదంతా కుక్కలకి వేసి వచ్చినావు. ఏమైంది బిడ్డ? ఇక మీ వదిన చూసినావు, నీకేమో ఒకటే ముక్కేసి ఇంత సోర్వ పోసింది బువ్వ నిండా. అన్నం ఎట్లా దీని తలగా పెడతారు ఏమనంటే కష్టము. వాళ్ళ అమ్మకు చూసినావు ఇంత ఇంత పెద్ద ముక్కలు, తుంకలంటే తుంకలేసి గిత్త సోర్వ పోసి ఇచ్చింది. గంట పెద్ద తలల బువ్వ పెడతారేమ్మ ముఖం కొట్టినట్టు. ఏమనంటే కష్టం ఉంది మీ వదినను. అవ చూసినావు, మనోళ్ళని అంటే ఒక తీరు చూస్తుంది, వాళ్ళని అంటే ఒక తీరు చూస్తుంది. ఎంత తెలివి ఉంది చూడు బద్మాష్ దానికి. ఇక పోనీ తీయ, నాకు ఇట్లా అనిపించింది. అగో చూసినావు, మా అన్న తెచ్చిన కూరకే నాకు ఒక్క తుంకేసి ఇంత షోరువ పోసింది. అదే వాళ్ళ అమ్మకు ఇంత ఇంత పెద్ద ముక్కలు తల నిండా పెట్టింది. నాకు మస్తు మంచి బాధ అనిపించిందమ్మా. అదే నాయన తెస్తే నేను కడుపు నిండా తినకపోతున్నా, అలా మొగడు తెచ్చిందని వాళ్ళకి ఇంత ఇంత కూర వేసుకుంది. ఇక నాకేమో కథ లేని దాంట్లోకి వేసిందమ్మా. ఇక పోనీ తీయమ్మా, ఆమె గురించి ఆలోచించి కూడా బాధపడితే ఇక కష్టమే కానీ పోనీ తీ. ఏమనుకోకు మమ్మీ, జర వరకు ఇప్పుడే తిన్నావు కదా, తిరిగి వచ్చినవా? రెండు మూడు రౌండ్లు తిరిగి రాకపోయినావమ్మా, జర వాకింగ్ లెక్కవు. జరసేపు వండుకో పీట మీద. సరే సరే నేను వండుకుంటా గానీ నువ్వు పోయి తినిపో అమ్మా. వద్దు చేస్తుంది, అన్నం పెట్టమనుకో, నాయన వచ్చినట్టు నాయనకు నీకు అన్నం పెట్టమనుకో. అమ్మో ఆమెడ పెడతట్టుంది తల్లి, వాళ్ళ అమ్మకు బువ్వ పెట్టిందా, ఇక బయటికి పోయింది. ఫోన్ మాట్లాడుతా, చెట్టు కింద నిలబడి మాట్లాడుతుంది. ఈ పొద్దు కంగారు చెట్టు కింద నిలబడి ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు ఇల్లు చూసిన ఏమనుకుంటారమ్మా, గంటలుగా మనం మాట్లాడుతుంది. ఏమనంటే కష్టం అమ్మా. అన్న లేడు కదా, ఇక అన్న వస్తే ఫోన్ పెట్టేస్తుంది, లోపలికి వస్తుంది, ఏం తెలియని పిల్లలెక్క వస్తుంది. ఓడితో మాట్లాడినామంటే మా అక్కతో మాట్లాడినా, మా చిన్నమ్మలతో మాట్లాడినా అని గట్ట కవర్ చేస్తుంది. ఏమనంటే కష్టం ఉంది తల్లి, దాని ఫోన్లు పాడుగాను. ఇక నాయననేమో ఒక చేపని నన్ను తిడుతుండు, ఏం ఫోన్లు మాట్లాడుతుంది ఆమెకి ఇంత భయం పెట్టవా అంటే. అమ్మో నా భయం, నాకు భయపడితే ఇక కష్టమే ఉండు. ఆ రోజులు ఎక్కడ పోయినాయో నాయన, నా మాటకే కేర్ చేస్తలేదు ఆమె. ఇక ఆమె ఇష్టము ఆమె కథ, ఆమె నడుస్తుంది, నడవని మనం ఏమంటట్లేదు నాయన అంటే. ఇక నాయన నేను నోరు మూసుకొని ఉంటున్నాం బిడ్డ, ఇక ఆమె నచ్చినట్టు చేసుకుంటదేమో. ఇక నాయన వచ్చిందంటున్నావు కదా, నేను నాయన ఇంత బువ్వ వేసుకొని తిని పంతం తీ బిడ్డ. నువ్వైతే వండుకో, గిట్లా నేను వస్తా గాని.